హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. ఇవాళ నేను ఏంటా అని చూస్తున్నారా, ఇవి తాటకూర కాళ్ళు అనమాట. మనం తాటకూర తీసేసిన తర్వాత ఈ కాళ్ళు మిగులుతాయి. ఎప్పుడు దొరకవు, రేర్గా దొరుకుతాయి అనమాట ఇలా కాళ్ళు ఉన్న తోటకూర. దీంతో మనం పచ్చిరాయలు తోటకూర కాళ్ళు అనుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సూపర్ కాంబినేషన్. ఇది తిన్నారంటే వదిలిపెట్టరు. ఇవాళ మీకు తోటకూర కాళ్ళు పచ్చిరాయలు ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ వేరు అన్నది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా పీచ్ వచ్చేస్తుంది. ఈ విధంగా తీసుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ వేర్లన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అన్నిటికీ కూడా వేర్లన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కట్ చేసుకుంటే ఇలా పీచ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా ఈ చిన్న ముక్కల్ని తీసుకోవాలి. లేతవి అయితేనే బాగుంటాయి అనమాట, ముదిరిగా ఉంటే బాగోవు తోటకూర కాళ్ళు. ఇది మొక్క తోటకూర. ఈ విధంగా అయితే మొత్తం అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను అనమాట. పీచు కూడా తీసాను. ఈ విధంగా ఇన్ని ముక్కలు అయితే అనమాట. నాకు తెలిసి ఒక 100 గ్రామ్స్ ఉంటాయి. ఈ 100 గ్రామ్స్ దానికేను ఒక పావు కేజీ రొయ్యలు అయితే సరిపోతాయి అన్నమాట, ఒలిసినవి. దానికోసం ఒక కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను నేను. అంటే ఒలిచిన తర్వాత ఆ పప్పు అన్నది 1 కిలో తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని మనము కొంచెం ఆగలేసుకోవాలి, అంటే అట్లా డ్రై చేసుకోవాలి. అప్పుడే రొయ్య అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ నేను వాటర్ కూడా ఏమీ వేయక్కర్లేదు. అది కొంచెం ఎగిరేటప్పుడు కొంచెం సాల్ట్ను కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఈ రొయ్యలను అయితే మనం ఎగరబెట్టేసుకుందాం. రొయ్యల్లో కూడా చూడండి ఈ విధంగా వాటర్ అన్నవి వచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా కూడా ఏ డిష్ చేసినా కూడా ప్రాన్స్ని ఈ విధంగా డ్రై చేసి చేసుకుంటే బాగుంటుంది అనమాట. ప్రాన్ అన్నది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక పావు స్పూను పసుపు. చూడండి, ప్రాన్ అన్నది మొత్తం కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకుని ఫ్రైకి కళాయి పెట్టేసుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కింది. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను నేను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ బాగా లో ఫ్లేమ్ మీదే మగ్గిపోవాలన్నమాట. మెత్తగా మగ్గాలి, ఫ్రై లాగా అవ్వకూడదు. కూరకు మగ్గినట్టు మగ్గాలన్నమాట. చూసుకుందాము. ఆనియన్స్ మ్యాక్సిమం చాలా వరకు అయితే మగ్గిపోయిందన్నమాట. అప్పుడు మనం నీట్గా కడిగి కట్ చేసుకున్న తోటకూర కాళ్ళు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవి కూడా చక్కగా నూనెలో మగ్గిపోవాలన్నమాట. మనం ఎలాగో సాల్ట్ వేస్తాం కాబట్టి మూత పెట్టేద్దాము. మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గిపోతుంది తోటకూర కాళ్ళు అన్నవి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. ఈ తోటకూర కాళ్ళు శనగపప్పు వేసుకుని వండుకోవచ్చు, పాలు పోసుకుని కూడా వండుకోవచ్చు అనమాట. అవి కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అవి కూడా ఎలా చేసుకోవాలో. ఇన్ కేసు కనుక నాకు ఈ తోటకూర కాళ్ళు మళ్ళీ దొరికితే కనుక, మనకి ఆంధ్ర సైడ్ బాగా దొరుకుతాయి అనమాట. నాకైతే ఫస్ట్ టైం దొరికింది ఇన్ని ఇయర్స్కేను. సరే చూసుకుందాం. మూత తీసుకొని మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం రెగ్యులర్గా చేసుకునే మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకున్నాం. ఒక స్పూన్, ఆ క్వాంటిటీకి ఒక స్పూన్ అయితే సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో మసాలాని. ఇప్పుడు ఇందులో నేను ఒక పావు కిలో ఒలిసినవి పావు కిలో అయితే తీసుకున్నాను అన్నమాట. మొత్తం
మొత్తం పట్టే వరకు దీన్ని ఇచ్చేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం ఆయిల్తో. 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ కారం, మనం టేస్ట్ చూసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకున్నాము. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఈ విధంగా ములిగేలాగా ఉంటే సరిపోతుంది అన్నమాట వాటర్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాము. మూత తీసుకొని చూసుకుందాం ఒకసారి. నుండి సరిపడా గ్రేవీతోనే ఉంది. ఇప్పుడు నీట్గా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను అనమాట. చూడండి, తోటకూర కాళ్ళు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని, ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది ఇందులో తోటకూర కాళ్ళు ఉన్నాయని. ఇలా ముద్దకొక రొయ్య తీసుకొని సూపర్, చాలా యమ్మీగా ఉందన్నమాట ఈ కర్రీ. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.